కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ రిజర్వేర్ వద్ద ఉదయం 8 గంటలకు ఈ పాదయాత్ర మొదలైంది. అన్నపూర్ణ జలాశయం నుంచి రంగనాయక సాగర్ వరకు ఈ మహాపాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలకు కాల్వల ద్వారా నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి భారీగా రైతులు పాల్గొన్నారు. నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై రైతన్న, జై హరీష్ అన్న. ఇవాళ రాష్ట్రంలో మరి రైతులకు పంటలకు నీళ్లు లేక ఇలా రైతులు మరి పెట్టుకున్నటువంటి పంటలు అన్నీ కూడా వెండిపోతూ ఉన్నాయి. కొంతమంది అసలు పెట్టలేని పరిస్థితి. నీళ్లు కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళు మరి విత్తనాలు పెట్టుకున్నారు, లేనటువంటి వాళ్ళు మరి వాళ్ళు విత్తనాలు పెట్టలేదు. అందరూ కూడా ఇవాళ మొగులుకేసి చూస్తూ ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసు చూస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే కేసీఆర్ గారు ఆనాడు గొప్ప ప్రాజెక్టుని మరి హరీష్ రావు గారి ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మరి గత 5 ఏళ్ల క్రితమే మరి ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి మరి నీళ్ళు అందించడం జరిగింది. 5 సంవత్సరాలుగా మరి నిర్విఘ్నంగా ఈ 4 సంవత్సరాలుగా ప్రతి రైతుకు నీళ్ళంతా ఉన్నాయి, పుష్కలమైనటువంటి పంటలు పండుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సుక్క నీళ్ళు ఇవ్వద్దు, నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం కూలింది అని బంధం చేయాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఆప్షన్ ఎట్లా ఉంది అని అంటే కేసీఆర్ గారు తెలివితోని దిమాగ్తోని ఆనాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు పనికి వస్తుంది? ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు సమయంలో మనం నీళ్లు నిలవబెట్టుకొని అప్పుడు పంపింగ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కరువు వస్తే ఎట్లా అని మరి ఆనాడు కూడా మరి కన్నెపల్లి పంపౌజును కూడా నిర్మించడం జరిగింది. మరి రన్నింగ్లో నీళ్లు ఏవైతే ఉన్నో వర్షాభావంతో నీళ్లు మరి కిందికి పోతున్నటువంటి తరుణంలో కూడా ఎత్తిపోసుకోవడానికి వీలుగా ఇవాళ పంప్ హౌజులు కట్టి ఆ నీళ్ళతో మన ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, విలేకరులు అడిగితే మరి ఇలా పంటలు ఎండిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఏముంది, కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కోసి వాళ్ళ రక్తం తలితే పంటలు పండుతా ఉన్నారు. అరే సిగ్గులేనోడా, ఇలా పంటలు రక్తాలతో పారుతాయి అని అనుకుంటే ప్రతి రైతు తన రక్తంతో పంటలు పండించుకుంటాడు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లను నింపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు చేపట్టినటువంటి మహాపాదయాత్రలో పెద్ద ఎత్తున దాదాపు 2500 నుంచి 3000 మంది రైతులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు రైతులందరూ కూడా నారు పోసుకొని నారు ముదిరిపోయేటువంటి పరిస్థితి. ఒక పక్క వరుణుడు కరుణించక వర్షాలు లేవు, మరోపక్క రేవంత్ రెడ్డి గారు కక్షగట్టి కక్షపూరితమైనటువంటి ధోరణితోని గోదావరిలో నీళ్లు పారుతున్నప్పటికీ లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నప్పటికీ మరి కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నాడు. కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలంటే దాదాపు 92 మీటర్ల ఎత్తు వరకు నీళ్లుంటే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు నింపి తద్వారా రిజర్వాయర్లన్నీ కూడా నింపుకునేటువంటి అవకాశం ఉంది. కానీ రైతుల ఉసురు పోసుకొని రైతుల మీద కక్షగట్టి ఒకవేళ కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపితే పేరు కేసీఆర్కి వస్తుంది. మరి నేను అబద్ధాలు చెప్పి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి అధికారంలోకి వచ్చిన కదా, మళ్ళీ ఇప్పుడు పంపులు నింపినట్టయితే కేసీఆర్ చేసిందే నిజము, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు అనేది రుజువవుతుందని చెప్పి మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మభ్యపెట్టడానికి ఈరోజు పంపులు ఆన్ చేయకుండా ఉన్నాడు. 92 మీటర్ల ఎత్తుల ప్రవహిస్తేనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మేడిగడ్డ దగ్గర 98 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తూ ఉంది. మరి ప్రవహిస్తున్నటువంటి గోదావరి ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని డ్రా చేసి రిజర్వాయర్లను నింపుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పంపులు ఆన్ చేస్తే దాదాపు 2 నెలల వరకు కూడా మరి నీళ్ళ పంపులు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత నీటి లభ్యత ఉంది. అంటే దాదాపు 2 నెలలు నడిపినట్టయితే దాదాపు 120-130 టీఎంసీల నీటిని రిజర్వాయర్లను నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లా అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి నీరు తరలిపోతుంటే కూడా గుడ్లప్పగిచ్చి చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఈరోజు రైతులు పెద్ద సంఖ్యలో కూడా మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఒకవేళ కనుక
ప్రజల డిమాండ్ను చూసి రైతుల డిమాండ్ను చూసి వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలి. లేకపోతే కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో వేలాదిగా రైతులు తరలి వెళ్ళి కన్నెపల్లి పంపులను మేమే ఆన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రైతులను ఆదుకోవాలి, రిజర్వాయర్లను నింపాలని చెప్పి డిమాండ్ చేస్తాం.